హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. అయితే మన ప్రదీప్ రంగనాథన్ అసలు ఒక వేరియంట్ లెవెల్లో యాక్టింగ్ చేశాడని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఎవరు, అనుపమ పరమేశ్వర్ అని చెప్పొచ్చు భయ్య. ఆమె క్యారెక్టర్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, స్టోరీలోకి వచ్చేస్తే మన హీరోకి ఒక కాలేజ్లో చదువుతూ ఉంటాడు, ఇంజనీరింగ్ కాలేజీలో. అయితే 40 బ్లాక్ లాక్స్ అయితే ఉంటాయి. ఆ బ్లాక్ లాక్స్ పెట్టుకొని కూడా హీరో మళ్ళీ ఫేక్ సర్టిఫికెట్లతో జాబ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ జాబ్ ఎందుకు చేస్తాడు, అలాగే ఆ జాబ్ చేసే వచ్చే కష్టాలు ఏంది అనేది ఈ సినిమా బ్లాక్ భయ్య. అయితే ఇక్కడ లైన్ అయితే చాలా అద్భుతంగా రాశాడని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా డైరెక్టరు ఓరిదేవుడ తీశాడు కదా భయ్య, మన వెంకటేష్ గారితో. ఆ సినిమా డైరెక్టరే భయ్య ఈ సినిమా డైరెక్టరు. అయితే మన హీరో అందరికీ తెలిసినోడే, మన బాగా లవ్ టుడే సినిమాతో అయితే భారీ హిట్ కొట్టేసి అసలు ఆ క్యారెక్టర్ నుంచి మనం బయట పడతామా లేదా అని అనిపిస్తుంది ఈ సినిమా చూస్తున్నంతసేపు. అయితే ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది భయ్య. ఎంత కాలేజ్లో నుంచి చూపించినా కూడా నాకైతే సూపర్ అనిపించింది. ముఖ్యంగా స్టోరీ లైన్ అయితే నాకు అద్భుతంగా అనిపించింది భయ్య. అలాగే వీళ్ళ ప్రతి ఒక్కరి యాక్టింగ్ కూడా నాకు వేరే లెవెల్ అనిపించింది. అలాగే మన బ్రో ఒక క్యారెక్టర్ అయితే మన రివ్యూస్ చెప్తాడు కదా, ఆ బ్రో కూడా ఒక క్యారెక్టర్లో అయితే చిన్న క్యారెక్టర్లో అయితే చేశాడు. ఆయన క్యారెక్టర్ కూడా సూపర్ అనిపించింది. ఓవరాల్గా సినిమాకి ఎటువంటి పేరు పెట్టేదన్నా ఏదైనా తప్పుగా చెప్పాలన్నా నిజంగా ఏం లేదు సినిమాలో. అయితే నాకు క్లైమాక్స్ కొంచెం ఏదో చెడగొట్టారు అన్న టైప్లో అనిపించింది భయ్య. మామూలుగా మనము అంటే ఒక కామెడీ రేంజ్లో ఎంటర్టైన్మెంట్లో మనకైతే సినిమాని చూపిస్తారు. అక్కడి నుంచి ఏమవుతుందో ఏమో తెలియదు, కానీ ఒక మిస్టేక్ ఏదో జరిగినట్లుగా క్లైమాక్స్లో అయితే నాకు అనిపిస్తుంది. అయితే మనకు మళ్ళీ కాలేజ్ డేస్ని అయితే భారీగా చూపించారని చెప్పొచ్చు. మనం ఎలా అయితే ఎంజాయ్ చేయాలనుకున్నామో అయితే మనమైతే చేసినాము. ఖచ్చితంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవ్వడు కూడా ఎంజాయ్ చేసినాడు. కాకపోతే మనమైతే ఎలా ఎంజాయ్ చేయాలనుకున్నామో ఆ సినిమాలో అలానే ఎంజాయ్ చేసి చూపించారు భయ్య. చాలా అద్భుతంగా ఉంది సినిమా మాత్రం. మీరు తప్పకుండా థియేటర్లోనే చూడండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు ఈ సినిమా వల్ల.